అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు 17వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చివరి భాగంలోనికి మనము వచ్చేసి ఉంటా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు తన ముగింపు వాక్కులలో ఏమి మాట్లాడుతా ఉన్నాడు, ఏమి పలుకుతా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించబోతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా పరిశుద్ధులను గురించి అయినటువంటి విషయాలు ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని యొక్క పరిశుద్ధులు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూస్తే 21వ వచనంలో అంటాడు కదా, ప్రతి పరిశుద్ధునికి టు ఎవ్రీ సెయింట్ అనేటటువంటి ఆ పదము వాడబడతా ఉంది. మొదటగా పరిశుద్ధులు అనేటటువంటి మాట ఎవరికి వాడబడుతుంది? ఒక సెయింట్ అనేటటువంటి మాట చనిపోయిన వారికా, బ్రతికి ఉండినటువంటి వారికా? మనం ఆలోచించినట్లయితే కొన్ని పత్రికలలో పౌలు ప్రారంభంలోనే రాస్తున్నటువంటి విషయం. అంతెందుకు ఈ ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు ప్రారంభంలో రాసినటువంటి విషయం మనం ఒకవేళ ఆలోచించినట్లయితే, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును అనేటటువంటి పదం అక్కడ వాడాడు. దీన్ని బట్టి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోనే కాదండి, మనం గమనించినట్లయితే అక్కడ ఎఫెస్సులో ఇట్లా ప్రతి పత్రికలో కూడా ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. స్పష్టంగా దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సినటువంటి విషయం, పరిశుద్ధులు అనగానే బ్రతికి ఉండినటువంటి వారే. చనిపోయినటువంటి వారు పరిశుద్ధులుగా పిలువబడరు. ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి బ్రతికి ఉండేటటువంటి వారే పరిశుద్ధులుగా సంబోధించబడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ పరిశుద్ధులు అనేటటువంటి మాట, సెయింట్ అనేటటువంటి మాటకు అర్థాన్ని గనక మనం ఇక్కడ గ్రహించినట్లయితే గ్రీక్ భాషలో హగియోస్ అనేటటువంటి పదం అక్కడ వాడబడుతుంది. అంటే ఈ పరిశుద్ధులకు హగియోస్ అనేటటువంటి మాట దాని యొక్క అర్థమును గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే సెట్ అపార్ట్, సపరేటెడ్ వన్స్, అంటే ప్రత్యేకింపబడినటువంటి వారు లేదా వేరుపరచబడినటువంటి వారు. స్పష్టంగా మన యొక్క భాష్యంలో దాని యొక్క నిర్వచనమును గనక మనం ఆలోచించగలిగితే, క్రీస్తు కొరకు లేదా దేవుని కొరకు ఈ లోకము నుండి వేరుపరచబడినటువంటి వారు లేదా ఈ లోకము నుండి సపరేట్ చేయబడినటువంటి వారు, దేవుని కొరకు అనేటటువంటి ఆ మాటను మనం ఇక్కడ గ్రహించగలగాలి. కాబట్టి ఇక్కడ ఈ పరిశుద్ధులను గురించి అయినటువంటి విషయాలు ఇక్కడ పౌలు ఈ ఫిలిప్పీ రాసినటువంటి పత్రికలో ఆయన ముగింపు వాక్కులుగా పలుకుతున్నటువంటి విషయాలను గనక ఇక్కడ మనం చూసినట్లయితే, పరిశుద్ధుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన ఏమై ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. అక్కడ 20వ వచనంలో స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట, మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈ విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి పరిశుద్ధుని యొక్క ఆరాధనలో మనం గ్రహించాల్సినటువంటి విషయం, అల్టిమేట్గా ఆ ఆరాధన యొక్క ఉద్దేశము ఆయనకు ఆ మహిమను ఆపాదించడము. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు చెందవలసినటువంటి మహిమ ఆయనకే చెందునట్లుగా అక్కడ చేయడము. నెట్టినాన ఈ మహిమ కొంతమంది వ్యక్తులు తమకు రావాలని, అంటే ప్రజలు వారి యొక్క దేవుని యందు వారు చేస్తున్నటువంటి ఆ పరిచర్యను లేకపోతే ఇతరత్రమైన విషయాలను వారు పొందుకోవాలనుకోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దైవజనులైన విశ్వాసులైన ఎట్టి పరిస్థితుల్లో దైవజనులు వారికి కీర్తి రావాలనుకోకూడదు,
అట్లాగే విశ్వాసులు కూడా దేవునికి చెందవలసినటువంటి మహిమను, కీర్తిని దైవజనునికి ఆపాదించకూడదు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు ఆ దృష్టికోణంలోనే ఇక్కడ గుర్తించాల్సినటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ ఆ పరిశుద్ధుని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏముంటుంది అనేటటువంటి విషయం గనక మనం ఆలోచిస్తే, ఆయన యొక్క ఆరాధనలో మనం గ్రహించాల్సినటువంటి విషయము స్పష్టముగా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని గనక మనం గ్రహించినట్లయితే, ఈ ఆరాధన ఆయనకు మహిమను చెల్లించడానికే. ఆలోచించినట్లయితే ఇదే పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 30-31లో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచిస్తే, మీరు భోజనము చేసినను, మీరు పానం చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే అంటే భోజనము పానము విషయంలోనే దేవునికి మహిమ రావాలి అని పౌలు ఆశిస్తే, ఇక్కడ మరి మన జీవితాల ద్వారా స్పష్టముగా ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ పరిశుద్ధులు అనేటటువంటి మాట, దేవుని యందు విశ్వాసముండి రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి పరిశుద్ధుడే అండి. కాబట్టి ఈ పరిశుద్ధిని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యము దేవునికి మహిమను చెల్లించడము. ఇంకా మనము ఈ ఆరాధనలో ముఖ్య విషయం అని ఇక్కడ చెప్పుకుంటా ఉంటున్నాము. ఆ సమరయ స్త్రీతో దేవుడు అక్కడ మాట్లాడినప్పుడు ఆ కంక్లూజన్గా చెప్తున్నటువంటి మాట గనక మనం ఆలోచిస్తే, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆ సత్యము లేకపోతే ఆ ఆత్మతో ఆరాధించడం వెనుక ఉద్దేశం ఏమిటండి? దేవునికి ఆ మహిమను ఆపాదించాలని. కాబట్టి ఇది మొదటి విషయము. ఇక రెండవ విషయం మనము గ్రహించినట్లయితే ఆ పరిశుద్ధుల యొక్క సహవాసము. అందుకని 21వ వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం గ్రహించినట్లయితే, ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ఎంత చక్కని మాట ఇక్కడ మనం గ్రహించాలి. పౌలు స్పష్టముగా ఆయన కోటింగ్ ఏదైతే ఉంటుందో, ఆయన అక్కడ ప్రస్తావించుస్తున్నటువంటి తీరు, సంబోధిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉంటుందో, అక్కడ స్పష్టంగా ఆ ఫిలిప్పీ సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి వ్యక్తిని ఆయన సంబోధించినటువంటి విషయముగా. అందుకనే ప్రారంభంలోనే పరిశుద్ధుడు అనేటటువంటి వాటకు నిర్వచనమును మనం చూస్తాం. వాళ్ళు బ్రతికి ఉన్నటువంటి వారే, క్రీస్తు కొరకు ప్రత్యేకించబడినటువంటి వారందరూ కూడా పరిశుద్ధులే. అంటే ఈ ఫిలిప్పీ సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి పరిశుద్ధునికి ఏం చెప్తా ఉన్నాడండి? వందనములు చెప్పుచున్నట్లుగా ఇక్కడ మనము గుర్తించగలము. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే పౌలు యొక్క టర్మినాలజీ మనం గ్రహించినట్లయితే, బోత్ వేస్ అంటే పౌలు పక్షముగా ఉన్నటువంటి వారు ఫిలిప్పీ సంఘానికి అందిస్తూ ఉన్నారు, అట్లాగే పౌలు కూడా అందిస్తున్నట్లుగా అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఇక్కడ గ్రహించగలము. అంటే పౌలు ఎప్పుడు తనకు మాత్రమే లేకపోతే తానొక్కడే అని ఎప్పుడు సంబోధించుకొనలేదండి. ఇంకా కొన్ని పత్రికల్లో అయితే మనం గమనించినట్లయితే తనతో పాటు ఉన్నటువంటి వారందరి పేర్లు కూడా, లేదా ఆ ఫెలోషిప్లో ఉన్నటువంటి వారందరి పేర్లు కూడా అంటే మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకోవడం మనము చూడగలుగుతూ ఉంటాం. రోమియోలకు రాసినటువంటి పత్రికలో కూడా చివరి అధ్యాయంలో కొంతమంది పేర్లు ప్రస్తావిస్తూ మరి ఆయన అక్కడ వారికి వందనములు చెబుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, మీరు ఆలోచించండి, ఈ మాటల్లో మనం గ్రహించగలిగితే ఈ ఫిలిప్పీ సంఘం ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, ఫిలిప్పీ సంఘం మధ్యలో లేదా పౌలుకు ఏదైనా రక్త సంబంధం ఉందా? ఏదైనా లేకపోతే దూరపు చుట్టరికం ఏమైనా ఉందా? కేవలము క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు, ఆయన రక్షణ అందుకొనినటువంటి వారుగా,
క్రీస్తులో సహోదరులుగా, ఆయన యొక్క సహవాసములో పరిశుద్ధులుగా ఇక్కడ వీరు పరిగణించబడుతున్నటువంటి తీరు గనక మనం ఆలోచిస్తే ఇది మనకు కనువిప్పై ఉండాలి. స్పష్టంగా ఈ విషయాలను మనం ఇక్కడ గ్రహించు వారమై ఉండాలి. పౌలు అక్కడ ఉన్నటువంటి ప్రతి వారిని సంబోధిస్తా ఉన్నాడు. అలాగే ఇక్కడ తన యొద్ద ఉంటున్నటువంటి వారి ద్వారా కూడా ఆయన శుభములు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సహవాసానికి ఎంత శక్తి అనేది గనక మనం ఆలోచిస్తే చాలామంది ఇది చాలా ఏమంటారు నెగ్లెక్ట్గా ఈ సహవాసాన్ని లేకపోతే నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం గనక మనం గ్రహిస్తే ఈ సహవాసం ఏదైతే కలిగి ఉంటా ఉన్నామో అది ఈ లోకముతో లేదా మన సంఘంలో మన సహవాసాలు ఈ లోకముతో అంతమయ్యేది కాదు, లేదా నువ్వు చనిపోతే ఇక్కడే అంతమైపోయేది కాదు. ఈ సహవాసము తిరిగి ఆ పరలోకములో కూడా కొనసాగించబద్దులమై ఉంటా ఉన్నాము. ఇదే ఇక్కడ నీకు నాకు ఉండవలసినటువంటి స్పృహ. సహవాసమును గురించి ఉండవలసినటువంటి అవగాహనను ఇక్కడ గుర్తించబద్దులమై ఉంటా ఉన్నాము. అంత మట్టుకే కాకుండా ఇంకా చివరిగా పౌలు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధుల యొక్క ఆనందము. పౌలు తానెక్కడ ఉంటే అక్కడ ఒక సువార్త బాంబ్ ఎక్స్ప్లోడ్ అవుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. పౌలు తన యొద్దకు వస్తున్నటువంటి వారిని మాత్రమే రక్షించుకొనలేదండి. ఆయన చెప్తున్నటువంటి మాటలో చాలా ఆశ్చర్యంగా మనం చూడగలుగుతూ ఉంటాం. అక్కడ మనం గమనించినట్లయితే పౌలు చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్తా ఉన్నారు. పౌలు యొక్క సువార్త తీరు చూస్తే ఆయన అక్కడ కూర్చుని అక్కడ ఎవరైతే తన యుద్ధకు వస్తూ ఉన్నారో వాళ్ళకి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. అటువంటి వారిలో ఫిలోమోను పత్రికలో ప్రస్తావించబడినటువంటి ఒనేసిము ఒకానొక వ్యక్తి. అయితే ఈ విషయం మనం ఆలోచిస్తే కేవలము తన యుద్ధకు వస్తున్నటువంటి వారే కాదండి, ఆ సైనికుల యొక్క పర్యవేక్షణలో ఎవరి పర్యవేక్షణలో అయితే పౌలు అక్కడ ఉంటా ఉన్నాడో వారు కూడా ఈయన యొక్క సువార్త విని రక్షించబడినటువంటి వారు ఉంటా ఉన్నారు. అందుకనే పౌలు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్తాం. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. అంటే పౌలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఒక సువార్త ప్రభంజనము అక్కడ కలిగినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ సువార్త ప్రభంజనము ద్వారా ఆ కైసరు ఇంటి వారు కూడా రక్షించబడ్డారు. వారిని కూడా కలుపుతూ ప్రత్యేకముగా అక్కడ ముఖ్యముగా అని చెప్తూ కోట్ చేస్తూ చెప్తా ఉన్నాడు. అంటే పౌలు తనతో ఉన్నటువంటి వారిని కలిపాడు. అట్లాగే క్రొత్తగా ఆ విశ్వాసంలోకి చేరినటువంటి కైసరు ఇంటి వారు కూడా అక్కడ ఫిలిప్పీ సంఘాన్ని ఎంత ఆనందకరమైనటువంటి విషయం అండి. కాబట్టి ఇంతటి ఆనందం నేను అనుకుంటాను. పౌలు ఈ పత్రిక అంతటి కూడా ముఖ్య అంశం మనం ఏమిటంటే ఆ ఆనందకరమైనటువంటి పత్రిక అని మనం సంబోధించుకున్నాం. కాబట్టి దాన్ని మొదటి నుంచి ఈ చివరి వరకు కూడా పౌలు యొక్క మాటలలో మనం స్పష్టంగా దాన్ని గ్రహించగలుగుతూ ఉంటాం. అదే ఆనందం ఈ చివరిలో కూడా కైసరు ఇంటి వారు రక్షించబడడం ద్వారా కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి నిజంగా పౌలుకు ఇంకెంత ఆనందం అయి ఉంటుందో ఇది రాసేటప్పుడు. కైసరు ఇంటి వారి పేరు అని ప్రస్తావించబడడంలో ఫిలిప్పీ వారు కూడా ఇంకెంత ఈ పత్రిక చదివినప్పుడు, ఇప్పుడు మనకే ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు ఇంత ఆనందం కలిగితే ఆ ఫిలిప్పీ పట్టణం వారి పత్రిక తీసుకొనగానే చదవగానే వారు కూడా రక్షించబడ్డారంటే ఇంకెంత ఆనందపడి ఉంటారు. కాబట్టి ఇది పరిశుద్ధుల యొక్క ఆనందము అని మనం ఇక్కడ ఈ పరిశుద్ధుల యొక్క ఆనందానికి అంతటికీ మూలము కారణము ఏమిటనేది మనం గ్రహిస్తే చివరి వచనంలో 23వ వచనంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండనుగాక. స్పష్టం ఈ మాటలో మనము అర్థం చేసుకుంటే మన యొక్క ఆనందానికి లేకపోతే ఈ పరిశుద్ధుల యొక్క ఆనందానికి మూల కారణము ఆయన యొక్క కృప.
అందుకనే పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, ఆ కృప మీ ఆత్మలకు తోడుండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక అంటాం. ఈ మాట మనం గ్రహించినట్లయితే, ఆ పౌలు ఏదైతే పొందుకున్నాడో క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా అది అందరూ పొందుకోవాలనేటటువంటి ఆశ. అక్కడ మనము కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో గనక మనం ఆలోచించినట్లయితే, సాతాను యొక్క దూతగా తన శరీరంలో ఒక ముల్లు ఉంచబడి ఉంటుంది. తాను హెచ్చిపోకుండు నిమిత్తము. అది తీసివేయి దేవా అని ముమ్మారు వేడుకున్నాడు. కానీ అది దేవుడు తీసివేయలేదు. నా కృప నీకు ముమ్మారు అదే సమాధానం. పౌలు ఆ కృపను తన జీవితంలో అనుభవించాడు గనక, అదే కృప వారందరూ కూడా ఈనాడు నీవు నేను కూడా పొందుకోవాలని మన ఆత్మలకు, ఎందుకనంటే నేటి దినాన ఈ కలుషితమైనటువంటి ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మన ఆత్మలకు ఆయన కృప తోడుండవలసిందే. ఎందుకనంటే ఎంతో ప్రమాదకరమైనటువంటి లోకంలో ఈనాడు మన మొబైల్స్లలో చూసేటటువంటి విషయాల్లో మన ఆత్మ చెదిరిపోకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా ఆయన కృప మనందరికీ తోడై ఉండాలి, మన ఆత్మలకు తోడై ఉండాలి. కాబట్టి వ్యర్థమైన వాటి చేత కాకుండా నిర్దిష్టమైనటువంటి, నిశ్చయమైనటువంటి, ఖచ్చితమైనటువంటి ఆయన వాక్యము చేత మన హృదయాలను నింపుకుంటే ఖచ్చితంగా ఆయన యొక్క కృప మన ఆత్మలకు స్పష్టముగా తోడుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇది అండి స్పష్టంగా ఆయన అక్కడ పరిశుద్ధులతో ప్రస్తావిస్తున్నటువంటి విషయం. ఆ చివరి పలుకుల్లో అద్భుతమైనటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది గమనించినట్లయితే మనము కూడా పరిశుద్ధులుగా అని మనము పిలువబడుతున్నామంటే మనము గ్రహించాల్సిన ఆయన మహిమ కొరకు, మన ఆరాధన ఆయన మహిమ కొరకై ఉండాలి. అంత మట్టుకే కాకుండా ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట పరిశుద్ధుల యొక్క సహవాసంలో పౌలు ప్రస్తావిస్తున్నటువంటి విషయం. కాబట్టి నీ సహవాసాన్ని నీవు నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా పౌలు యొక్క ఆనందం, కైసరి ఇంటి వారు రక్షించబడడం ఎంత ఆనందకరమైనటువంటి విషయం. కాబట్టి అటువంటి క్రొత్తగా చేరినటువంటి వారిని అక్కడ ప్రస్తావిస్తూ మరి ఆయన ఆనందాన్ని వ్యక్తము చేస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి పరిశుద్ధులముగా నీవు నేను రక్షించబడడం మాత్రమే కాదు, నీ యొక్క సాక్ష్యపు జీవితము ద్వారా అక్కడ కైసరి ఇంటి వారు పౌలు ద్వారా ఏ విధముగా అక్కడ సువార్త ప్రభంజనము ద్వారా వారు రక్షించబడి ఉంటా ఉన్నారు. నీవు నేను అటువంటి భారము కలిగినటువంటి వారమై మన యొక్క జీవిత ఆనందమును ఇతరులతో ఆ సువార్త ద్వారా అందించినట్లయితే అప్పుడు వారు కూడా ఈ ఆనందములో పాలిభాగస్తులు అవుతారు. చివరిగా ఈ ఆనందము, మన యొక్క పరిశుద్ధుల యొక్క ఆనందమునకు మూల కారణం ఆయన కృప. ఆ కృప ఇక్కడ ఫిలిప్పీలకు ఉండును, ఆత్మతో ఉండునుగాక, తోడుండునుగాక అని ప్రస్తావిస్తాను. అదే కృప మనందరికీ కూడా దేవుడు తోడుగా ఉంచుతూ ఉన్నాడు. అంతేగాని నేనేదో పరిశుద్ధుడిని, నేను రక్షించబడ్డా నా నీతి క్రియల ద్వారా కానే కాదు. కాబట్టి ఇట్టి విషయాలను స్పష్టంగా గుర్తించే వారమైతే నీవు పరిశుద్ధునివి, నీ బాధ్యత ఏమిటో స్పష్టంగా నీవు గ్రహించేవాడవై ఉండాలి. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవా, ఎంత చక్కని అయా ఈ ధ్యానంలో మీరు మాకు అందిస్తున్నటువంటి విషయాలు అయా మా ఆత్మలకు వెలిగింపును మీరు అనుగ్రహిస్తారు. అయా మేము వ్యర్థమైన వాటి తట్టు తిరగకుండా, అయా వ్యర్థమైన విషయాల పట్ల తండ్రి దేవా మేము అయా వెళ్ళిపోకుండా మీరు స్పష్టంగా ఇట్టి విషయాల పట్ల ఒక అవగాహన కలిగి ముందుకు కొనసాగటానికి మీ కృపలో భద్రపరుచుకొని అయ్యా ప్రతి విషయంలో కూడా తండ్రి దేవా ఈ ఫిలిప్పీల పత్రిక ధ్యానం అంతట్లో కూడా ఎంత ఆనందమును మీరు అందిస్తూ ఉన్నారు. నిజంగా ఆత్మీయంగా తండ్రి దేవా ఇది అయా చదువుతున్నప్పుడు మాకు కలిగినటువంటి ఆనందము అయా ఇతరులకు మా సువార్త ద్వారా అయా ఈ ఆనందంలో మేము పాలిభాగస్తులుగా చేయడానికి మీ కృపను మాకు అయ్యా మేము ఈ లోకం వైపు చూడకుండా అట్టి కృప తండ్రి దేవ స్థిరముగా ఈ విశ్వాసంలో నిలబడటానికి అయ్యా సహవాసంలోనే కానీ నీకు మహిమ అందించడంలోనే కానివ్వండి, ఇట్టి విషయాలను స్పృహలో పెట్టుకొని మేము ముందుకు కొనసాగినట్లుగా మీ కృప భద్రపరచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్.